నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తమిళ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి సమాధానం ఇచ్చారు. తమిళనాడులోని ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులను తమిళ భాషలోనే బోధించాలని డిమాండ్ చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేటలో నిర్వహించిన సిఐఎస్ఎఫ్ 56వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వం స్థానిక భాషల అభివృద్ధి కట్టుబడి ఉంది. గతంలో సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఉండేది కాదని, మోదీ ప్రభుత్వం తమిళం సహా అనేక భాషల్లో సిఏపిఎఫ్ పరీక్ష రాసేలా చర్యలు తీసుకుందని తెలిపారు అమిత్ షా. 8వ షెడ్యూల్లోని అన్ని భాషలలో నియామక పరీక్షలు రాయవచ్చు. ఇందులో తమిళం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వమే ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వం చాలా వెనుకబడి ఉందన్నారు. స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులను తమిళ భాషలో ప్రవేశపెట్టాలని అమిత్ షా సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. తమిళాన్ని రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఏం చేశామనేది స్టాలిన్ ప్రశ్నించుకోవాలని కోరారు. సెంగోల్ను పార్లమెంటులో ప్రదర్శించడం ద్వారా తమిళ భాష, సంస్కృతి వ్యాప్తి చేయడంలో ప్రధాని మోదీ ఎంత నిబద్ధత కలిగి ఉన్నారో తెలుస్తోందన్నారు. 2006-2014 మధ్య కాలంలో సంస్కృతానికి 675.36 కోట్ల రూపాయలు, తమిళానికి 75.5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అప్పట్లో ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని డిమాండ్ చేస్తూ సమాన విద్య మా హక్కు పేరిట సంతకాలు సేకరణ ఉద్యమాన్ని అన్నామలై ప్రారంభించారు. తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 3వ భాష నేర్చుకునే అవకాశం లేకుండా పోతుందన్నారు. తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెబుతున్నారు. భాషా సమానత్వం కోరడం పక్షపాతం ఎలా అవుతుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర నూతన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుందని, తాము భాషా సమానత్వాన్ని కోరుకుంటున్నామని, పక్షపాతం చూపించమని అడగడం లేదని అన్నారు. తమిళులపై హిందీ భాషను రుద్దుతామంటే తాము ఒప్పుకోవమని, మతోన్మాదాన్ని, పక్షపాతాన్ని తాము కోరుకోవట్లేదని వెల్లడించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు వర్తించే నేర చట్టాలను హిందీలో రూపొందించారని, తమిళులకు కనీసం పలకలేని, అర్థం చేసుకోలేని భాషలో ఉన్న చట్టాలు కూడా తమకు ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నించారు.